శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది ఎవరి మేజర్ ముకుంద్ అని వెతుకుతున్నారు. ఇంకొంతమంది ముకుంద్ ఇందులో ప్రేమ గొప్పతనాన్ని చదువుతున్నారు. అయితే మరో వర్గం మాత్రం సాయి పల్లవిని ట్రోల్ చేస్తోంది. ఎందుకంటే గతంలో ఆమె భారత సైన్యంపై చేసిన కమెంట్స్ ను మళ్లీ తవ్వి తీస్తున్నారు. బాయ్కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. మరోవైపు ఆమె నటనకు మణిరత్నం నుంచి నాగార్జున వరకు అందరూ ఫిదా అవుతున్నారు. కానీ ఓ వర్గం మాత్రం సాయి పల్లవి దేశభక్తిని శంకిస్తున్నారు. ఇంకొంతమంది ఈమె ఇప్పుడు బాలీవుడ్ రామాయణంలో సీత పాత్రలో నటిస్తుంది, ఇది మన దురదృష్టం అంటూ రెచ్చిపోతున్నారు. మరి అసలు సాయి పల్లవి చేసిన కమెంట్స్ ఏంటో ఓసారి చూద్దాం. సాయి పల్లవి విరాట పర్వం సినిమాలో నక్సలైట్ గా కనిపించారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ గా వచ్చిన విరాట పర్వం 2022లో రిలీజ్ అయింది. ఆ సినిమా విడుదల సమయంలో ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ క్రమంలోనే ఆమె నక్సలిజంతో పాటు తీవ్రవాద సమస్యలపై ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. భారతీయులకు పాక్ సైన్యం టెర్రరిస్టులాగా కనిపిస్తుంది, అలాగే పాక్ సైన్యానికి మనవాళ్లు తీవ్రవాదులుగా కనిపిస్తారని చెప్పారు ఆమె. ఇక ఆ తర్వాత కశ్మీర్ పండిట్లపై జరిగిన హింసకు, అలాగే కరోనా సమయంలో ఆవులను తీసుకెళ్తున్న ముస్లిం డ్రైవర్లపై జరిగిన హింసకు తేడా ఏంటి అని ప్రశ్నించారు. ఈ రెండు కమెంట్స్ ను కట్ చేసి విపరీతంగా ఆమెపై ట్రోల్స్ గతంలో చేశారు. ఇప్పుడు మళ్లీ అమరన్ మూవీ కారణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు సాయి పల్లవి. ఏకంగా హిందూ ఐటీ సెల్ అనే హ్యాండిల్ కూడా ఎక్స్ లో సాయి పల్లవిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎంతలా అంటే భారత సైన్యానికి సాయి పల్లవి వ్యతిరేకి, ఆమె నటించిన సినిమాను బహిష్కరిద్దాం, హిందుత్వానికి కూడా సాయి పల్లవి వ్యతిరేకని రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారు. దీంతో సాయి పల్లవి కమెంట్స్ ను కొంతమంది తప్పుపడుతుంటే మరికొంతమంది మాత్రం వారికి సాయి పల్లవి తరపున సమాధానాలు ఇస్తున్నారు. మరి నిజంగా సాయి పల్లవి తప్పుగా మాట్లాడారా, భారత సైన్యాన్ని విమర్శించారా అంటే మాత్రం కానే కాదని చెప్పొచ్చు. తమకు కావాల్సిన భాగాన్ని మాత్రమే విన్న వాళ్లు పెట్టిన పోస్టులకు నార్త్ వాళ్ళు స్పందించారు. ఆమె కేవలం హింస యాంగిల్లోనే మాట్లాడారు. హింస అనేది రాంగ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నారు. అంతేకాదు నక్సలైట్ యూనిఫామ్ వేసుకున్నారు, మీకు వారిపై ఏమైనా సానుభూతి కలిగిందా అంటే మాత్రం నేను దాని మీద స్పందించలేను. నక్సలిజం తప్ప ఒప్ప అంటే చెప్పలేను. హింస అనేది తప్పుడు కమ్యూనికేషన్, అంటే హింస కాకుండా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించాలని మాత్రమే చెప్పారు సాయి పల్లవి. ఎందుకంటే మన వైపు నుంచి చూస్తే పాకిస్తాన్ సైన్యం తీవ్రవాదుల్లా కనిపిస్తుంది, వారికి మనం తప్పుగా కనిపించవచ్చు. ఎందుకంటే మనం వాళ్లకు హాని చేస్తామని, వాళ్ళు మనకు హాని కలిగిస్తారని మనం భయపడతాం. అప్పుడు చూసే కోణం నుంచి ఒక్కొక్కరి దృక్పథం మారిపోతుంది. అందుకే హింసాత్మక కమ్యూనికేషన్ నాకు అర్థం కాదు, నేను వాటిపై ఏమీ చెప్పలేను, ఏది తప్పో ఏది ఒప్పో కూడా చెప్పలేనన్నారు సాయి పల్లవి. కేవలం ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానంగా చెప్పారామె. ఇక మీరు లెఫ్టిస్ట్ ఉద్యమాలను చూసే ఉంటారు, మీరు ఎటువైపు అంటే మాత్రం ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నేను పెరిగిన పరిస్థితుల వల్ల నాకు లెఫ్ట్ రైట్ వింగ్లను న్యూట్రల్ గా చూస్తాను. ఎందుకంటే నేను ఆయా కుటుంబాల్లో పుట్టలేదు, కేవలం బాధితుల పక్షాన నిలబట్టమే నా కుటుంబం నేర్పించింది, మంచి మనిషిగా ఉండడం నేర్పించిందని చెప్పింది సాయి పల్లవి. మరి లెఫ్ట్ రైట్ వింగ్లలో ఎవరు కరెక్ట్ అని రెచ్చగొట్టేలా యాంకర్ ప్రశ్నిస్తే మనం ఏం చెప్పలేమన్నారామె. ఆ సమయంలోనే కశ్మీరీ పండిట్ల హింసను, అలాగే ముస్లింలు ఆవులను చంపుతున్నారని జరిగిన ఘర్షణను పోల్చారు. జై శ్రీరామ్ అని చెప్పాలని ఓ వ్యక్తిని కొట్టారు. సందర్భం, సమయం, దృక్పథం వేరు, కానీ హింస మాత్రం ఒకటే కదా, దాంట్లో తేడా ఏముందన్నారు సాయి పల్లవి. బలవంతులు బలహీనుల్ని తొక్కేయకూడదు, అది తప్పు, తప్పును ఎత్తి చూపే వైపు నిలబడాలి, మంచి మనుషులుగా ఉండే వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారని చెప్పారు. అయితే కొంతమంది సున్నిత విషయాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఉచిత సలహా ఇచ్చారు కొంతమంది. కానీ ఇందులో తన భావాన్ని చెప్పడంలో తప్పేముందనేది వాస్తవం. అదే పెద్ద హీరోలు ఇలా మాట్లాడి ఉంటే ఉచిత సలహా కూడా ఇచ్చేవారు కాదు. సాయి పల్లవి పైగా మహిళ కావడంతో ప్రతి ఒక్కరూ నోటికి పని చెప్పారు. సోషల్ మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు ఆమెను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అందుకే సమయం, సందర్భం వచ్చినప్పుడు తనకు దేశభక్తి ఎంత ఉందో నిరూపించి చెంపదెబ్బ కొట్టేలా చేశారు సాయి పల్లవి. తన విమర్శలకు తన చేతులతో సమాధానం ఇచ్చారు. దేశం కోసం పోరాడుతూ తీవ్రవాదులను చంపి ప్రాణాలర్పించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర నివాళులర్పించారు. అంతేకాదు మన కోసం ప్రాణాలర్పించిన వేలాది మంది సైనికుల వివరాలను ఉంచిన ఈ ప్రాంతం మనకు పవిత్రమైన ఆలయం లాంటిది. మేజర్ ముకుంద్, సిపాయి విక్రమ్ సింగ్ లకు నివాళులు అర్పించినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పుకొచ్చారు సాయి పల్లవి. మరి సాయి పల్లవి కంటే ఈ విమర్శకులకు దేశభక్తి ఉందా, ఏనాడైనా ఆ ప్రాంతానికి వెళ్లి నివాళులు అర్పించారా అంటూ కొంతమంది కౌంటర్ చేస్తున్నారు. మతం, దేశభక్తి గురించి ఇంట్లో కూర్చొని అరవడం, లేదంటే విమర్శలు చేసి తామే అన్నింటికీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఫీల్ అవ్వడం చాలా మందికి ఫ్యాషన్ గా మారిందనేది వాస్తవం. ఏదేమైనా గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటున్న సాయి పల్లవిని అనవసరమైన విమర్శలకు దూరంగా ఉంచడం మంచిది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.